ఎలక్ట్రిక్ బస్సులపై దృష్టి పెట్టింది టీజీఎస్ఆర్టీసీ. తొలుత సిటీలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను తిప్పడంపై ఫోకస్ పెట్టింది. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఏ పద్ధతిలో తీసుకోవాలనే విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టారు సంస్థ ఉన్నతాధికారులు. ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది ఆర్టీసీ. అవి రాగానే పాత బస్సులను కార్గో సేవలకు వినియోగించాలని చూస్తోంది ఆర్టీసీ సంస్థ. ఎలక్ట్రికల్ బస్సులపై ఫోకస్ పెట్టింది ఆర్టీసీ సంస్థ. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులను సొంతగా కొనే పరిస్థితి సంస్థకు లేకపోవడంతో యాజమాన్యం ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకుని నడపడం, రెండోది పాత డీజిల్ బస్సుల ఇంజిన్లు తొలగించి వాటిని ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం. ఈ రెండింటిలో ఏది బెటర్ అయితే దాన్నే ఫాలో కావాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తుంది. దీనిపై సీరియస్ గా కసరత్తు చేస్తుంది ఆర్టీసీ సంస్థ. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో పర్యావరణాన్ని కాపాడేందుకు, కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సంస్థ అధికారులతో జరిపిన రివ్యూలో ఆదేశించారు. దీంతో ఆర్టీసీ సంస్థ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుంది. డీజిల్ బస్సులను క్రమంగా పక్కన పెట్టి దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై తిప్పే ఏర్పాట్లలో ఉన్నారు ఆర్టీసీ అధికారులు. కేంద్రం తీసుకువచ్చిన పాలసీ ప్రకారం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా సరే సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అద్దెకు మాత్రమే తీసుకోవాలనే నిబంధన కొనసాగుతుంది. ఈ పాలసీ ప్రకారం ప్రైవేట్ ఈవీ సంస్థల దగ్గర ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం అద్దెకు తీసుకోవాలి. అయితే కిలోమీటర్కు 60 రూపాయల చొప్పున ఆ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికే ఆర్టీసీ యాజమాన్యం కొంత మొగ్గు చూపిస్తుంది. పాత డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ ఇంజన్లను అమర్చి నడిపితే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను ఆర్టీసీకి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కొంత భారంతో కూడుకున్నదని ఆర్టీసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఒక్కో డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చితే 60 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. ఈ డబ్బుతో 2 పల్లె-వెలుగు బస్సులను కొనుగోలు చేయవచ్చని అంటున్నారు ఆర్టీసీ అధికారులు. పైగా ఇంత డబ్బు పెట్టి డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చితే అవి ఎంతకాలం పనిచేస్తాయనే విషయంలో గ్యారంటీ లేదని చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కోరడంతో సంస్థ అధికారులు దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సును కొనుగోలు చేయాలంటే 2 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఆర్టీసీకి 3000 ఎలక్ట్రిక్ బస్సులు అవసరం. కేంద్రం నిబంధన మేరకు కొనుగోలు విషయాన్ని పక్కన పెట్టిన ఆర్టీసీ ఇప్పటికే 120 వరకు ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకుని హైదరాబాద్ సిటీతో పాటు కొన్ని ప్రధాన రూట్లలో తిప్పుతుంది. 500 బస్సులు అద్దెకు తీసుకునేందుకు ప్రైవేట్ ఈవీ సంస్థలకు ఇప్పటికే ఆర్డర్ చేసినట్టు సమాచారం. ఈవీ సంస్థకు చేరగానే విడతల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోనున్నది. పాత డీజిల్ బస్సులను కార్గో సేవలకు వినియోగించడంపై దృష్టి పెట్టింది ఆర్టీసీ సంస్థ.